పరమేశ్వరు గుళ్ళు బొమ్మమ్మ శంకర బొమ్మల వేగములే ప్రాణాలింగాల పరమేశ్వరు గుళ్ళు శ్రీ రేణుకాయల్లమ్మ జమదగ్ని పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ గౌరీ దేవతా నమ ఫలితం రావణం నమ నారాయణ వందే బిండే పూజ తెంగళ్ళు పొదుపు జిల్లలు ప్రాణాలింగాలు పరమేశ్వరు గుళ్ళు బొమ్మమ్మ శంకర గొడలమేంద్ర గౌరీ దేవతా నమ ఫలితం రావణం నమ నారాయణ వందే దేవతాన పూజ తెంగళ్ళు నాయనపడు బ్రహ్మ శారద లక్ష్మీ పుత్ర సంతానము దేవత ఎల్లమ్మ చదువుకున్న ఉద్యోగం దొరకాలి అత్తగారి ఇళ్ళ అంశమంత్రాలు తల్లిగారు కుదయగల్ల బిడ్డ శావదాన శ్రీలక్ష్మీనారాయణ రేణుక ఎల్లమ్మ జమదగ్ని పార్వతీ పరమేశ్వర ఓంకార వీరభద్ర బ్రహ్మ శారద లక్ష్మీనారాయణ బ్రహ్మ శారద లక్ష్మీనారాయణ బ్రహ్మ శారద లక్ష్మీ దేవత నమ ఫలితం ప్రావణం నమో నారాయణ వందే బిందే పుణ్య తంగళ్ళు పదువ జిల్లల్లో ప్రాణాలింగాలు అంగాలింగా కలింగా కాంబో పంచామృతముతోటి పాదాలు వడిగినాము అమ్మ కాలు కడగాలి అమ్మ ఎల్లమ్మ ఏమో పాలు కడగాలి ఎల్లమ్మ ఏమో పాలు కడగలం ఓం నమో భగవతి వాసుదేవాయ నమో నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ నమో నమో భగవతి వాసుదేవాయ ఫలితం ప్రావణం బ్రహ్మ శారద అఖిలాండ లక్ష్మీనారాయణ గౌరీ బ్రహ్మ
రామా పరమేశ్వర అమ్మవారి ఎల్లమ్మ బుట్టలు కొట్టిన భూలోకంలో ఎరిగింది పంచాయతీ ఇళ్ళల్లో పెరిగి పెద్ద అయింది రేణుకి ఎల్లమ్మ తొలసూరు పెట్టుంటే తల్లికి బరువు ఉంటదమ్మా తొలసూరు కొడుకుంటే తండ్రి బరువు ఉంటదమ్మా ఏ బిడ్డైనా అమ్మ నా పెళ్లి ఏమనడు ఏ కొడుకైనా బాబు నా పెళ్లి ఏమనడగబోడు తల్లిదండ్రులు ఎంత బుద్ధిమంతులైతే పిల్లలు కూడా అంత జ్ఞానస్తులు అవుతారమ్మా పిల్లలు పెద్దగైతేనే తల్లిదండ్రి ఆలోచన రావాలి పిల్లలు మరి తొలసూరు బిడ్డుంటే తల్లి బరువు తొలసూరు కూడా తండ్రి బరువమ్మ ఎల్లమ్మ శివపురంలో పెరిగి పెద్దదైంది కాపులు కరణాలు గొల్లలు గమలతోటి అమ్మవారు ఎల్లమ్మ బతుకమ్మలాడలాడింది పట్టు సోడికాడ దేవలోకంలో అలిగినట్టు ఇయ్యాల అటువంటి రాగపురం గ్రామం లోపల బతుకమ్మలాడింది ఎల్లమ్మ కాపుల కరణాలతోటి గమలతోటి బతుకమ్మలాడింది రేణుకి ఎల్లమ్మ ఆటలాడి ఆటలాడి అలిసిపోయింది రమానవియాలో శ్రీరామనవియాలో బంగారి వాన వియాలో అమ్మారి ఎల్లమ్మ వియాలో హరనాడ బట్టి వియాలో అమ్మా దేవతల విషమ వియాలో దేవగని అమ్మ వియాలో అమ్మా రాజుల విషమ వియాలో రథకమ్మ వియాలో అమ్మా కాపలు గొల్లు వియాలో దేవుడు అనవటి వియాలో అమ్మా అరుగుండ వియాలో దేవుడు బట్ట వియాలో అమ్మోరు ఎల్లమ్మ వియాలో బతుకమ్మలాడింది వియాలో అమ్మవారి ఎల్లమ్మనైనా దేవుడితోటి మానవులోక పట్నం వచ్చింది ఎల్లమ్మ బతుకమ్మలాడలాడింది బతుకమ్మలాడిందిరా ఎల్లమ్మ కలిసిపోయిన బతుకమ్మలు తీసుకుపోయి సముద్రం లోపల వదిలిపెట్టారు ఎల్లమ్మ గౌరమ్మను ఎవరు ముట్టుకుంటలేరమ్మ ఆ గమలుళ్ళు కాపళ్ళు గొల్లుళ్ళు ఏమన్నారు ఎల్లమ్మనమ్మా అమ్మ పిల్లిగాని పిల్లవమ్మ గౌరమ్మను ముట్టుకోరాదు గౌరమ్మను చెయ్యరాదు 7 అంతరాల బిల్డింగ్ చూసుకొని మీ అమ్మ మరుస్తుంది 40 ఎకరాల పొలము చూసుకొని మీ పాప మరుస్తున్నాడు పెళ్లి చేస్తలేదు అన్నరాని మాటలు అన్నప్పుడు రేణుకెళ్ళమ్మ కళ్ళవార చూసింది చిలక లాంటి ముఖం చిన్నపోయింది అంశ లాంటి ముఖము హారిపోయింది కాపులు నన్ను అనరాని మాటలయ్యే 16 ఏమన్నా స్త్రీ అయిన నాయమ్మ నాకు పెళ్లి ఏకపాయి లోగులు మన కాకుల మాటలను వంటి గుంట వలిగినది పర్వతాలకు వచ్చినది ఓయమ్మలారా కలివేడి ఓయిల్లా పార్వతి మా రామమ్మ కన్న బిడ్డ గౌరాల ఎల్లు ఎన్నో కాపళ్ళు గౌరవులు మాడల
కళ్ళవారు చూడవట్టే దేవి ఎల్లమ్మ మణితోడి మాయమ్మకు పంచాది ఎందుకు అమ్మ పుట్టాడు కోపమమ్మ పొట్టాల పెట్టుకొని అమ్మ కనతల్లి పార్వతి మగ చూడవట్టే మణితోడి చెప్తే మాయమ్మ మన మీద పంచాది పోతుందని పుట్టాడు కోపం పొట్టలు పెట్టుకుంది ఎల్లమ్మ తల్లి తాన అల్లారి ముద్దుగా పెరుగుతుందని ఒక ఇంటి పోతే పుట్టాడు కోపం పెట్టుకోవాలి ఆడవిల్ల ఇంటిలో ఉన్నట్టు గౌరవంతో ఇంటి కాడ ఉండవదు ఆడవిల్లనే ప్రపంచంగా పడుతుంది ఆడవిల్ల ప్రపంచం చూస్తుంది రా నాయన ఆడవిల్లంటే అంగట్ల పత్రంతో సమానం ఆడవిల్ల మరి పుస్తక కడితే కన్నోని ఇల్లు వదిలి కొన్నోని దేశం వెళ్ళిపోవాలి ఆ బ్రహ్మగారి బ్రహ్మ నారాత ఎట్లా రాసిండో నీకు పునగుండవలిగింది ఎల్లమ్మ మా తల్లి మీద పిల్లవాడి ఓయమ్మలారా లేకబాయనమ్మా దేవి ఎల్లమ్మో ఆడిపుడుత పుట్టరాదు భగవంతుడా అమ్మ 12 ఏళ్ళ దాకా ఆడి ఇల్లనమ్మా అమ్మనాయన దగ్గర దేవుళ్ళ పూజ పెళ్ళిడి పిల్లలైతే పెరిగిడి సేవ ఆ బ్రహ్మెట్ల రాసినాడు వాడి దాని బతుకు మేడాల పుస్తకడితే ఓయమ్మలారా కన్నూరి ఇల్లు అని కొన్నుల దేశము ఆడవిల్లో వాడే పరాయి రాజము ఆ పాపకారి బ్రహ్మదేవుడు మా రాజరాజా కలకలక నీరు ఎల్లమ్మో కన్నీరు నింజవట్టే లోకమాత బిడ్డ బిడ్డ ఎల్లమ్మ బిడ్డ ఎల్లమ్మ 9 నెలలు మోసిన 16 ఏళ్ళ బిడ్డని చేసిన గాని నిన్న కన్న గాని నీరా తగలలేదమ్మా తల్లి పిల్లలు ఆలోచన చేయకుండా వంట చాలా కూర్చున్నారు ఆ సమయం లోపల పరమశివుడు ఇంటికి చేరవచ్చిండు అడిగిపోయిన భర్తను కష్టం అడగాలే కాళ్ళకి నీళ్ళు ఇయ్యాలి ఇంటి లోపల ఆడలు నవ్వుతేనే లక్ష్మమ్మ ఇంటి లోపల ఉంటది ఆ పార్వతి కష్టం అడగలేదు కాళ్ళకు నీళ్ళు ఇయ్యలేదు రా నాయన పార్వతమ్మ నిన్నమన్నా కష్టం అడిగేది కాళ్ళకి నీళ్ళు ఇచ్చేది ఇవాళ కష్టం అడగలేవు కాళ్ళకి నీళ్ళు ఇస్తలేవు శంకరుని కోపం వచ్చి షటాన చెంపదెబ్బ కొట్టిండు పార్వతి నారాజంగమయ్య అఖిలోలింగం ఆచారవంతుడా పువ్వుల దారమా పుణ్యమా కొంగుల బంగారమా కోట ఇది ముత్తమా అయ్యో పాలివాని ఊడలేదు ప్రాణనాదా అయ్యో పాటలేదు తప్పలేదు ప్రాణనాదా నేను తగడమ్ముకోలేదు వనరా నేను మరణమ్ముకోలేదు ప్రాణనాదా అమ్మ కాలు మీద పడ్డదమ్మా పార్వతి దేవి అమ్మ పార్వతమ్మ కన్నీరు భగవంతుడా అమ్మ శంకరి ప్రాణాల మీద పడ్డదమ్మో అప్పుడు ఏనాడు వీళ్ళ నేను ఎందుకు కొడితే ఆడిదాన్ని కొడితే పసరాన్ని కొట్టినట్టు పాపాని భార్య తోడ పుట్టిన చెల్లెలో ఇది నాకు మర్యాద కాదన్నడే ఆడదాన్ని కొడితే పసరాన్ని కొట్టినంత విలువ ఆడితే మరి అటువంటి తప్పు ఏని ఆడదాన్ని నేనెందుకు కొడుతున్నాడు శంకరుడు ఆలోచన చేసిండు గుట్టకు నీళ్లు తెచ్చుకున్నాడు అమ్మ పార్వతమ్మ ఇంటి లోపల ఏమి జరిగిందని అడిగినప్పుడు పార్వతి ఏమంట ఉన్నది తొలసూరు కొడుకైతే నీకు బరువు ఉండు తొలసూరు బిడ్డ అన్న లోకులు పరకాకులు అనరాని మాటలు బిడ్డ పెళ్లి చేస్తారు రాజమండ్రి దేశమండ్రి లోకులు అనరాని మాటలు అంటారు నాదా బామా బామా పార్వతి రాజ్యాలు ధనద్రవ్య కెంపుల ముచ్చాలు కొట్టేది నెల సందమ రట్టాలు రాజులు తెల్లదొన్నెల మనకేమి తక్కువ ఉంది బామా పార్వతమ్మ 1,80,000 కోట్లకు అధిపతి దాదన నేను నల్ల ఏమ కాడికెళ్ళి అన్న పెట్టే శివుని నేను బామా పార్వతి మన బిడ్డను ఒకరికిచ్చి వంగి కాలు మొక్కేదిలో ఏరడం తాళ్ళ కరడస్తాం మనడం మాల మీద ఆ పంచము గెలిచిన మన బిడ్డ కళ్యాణం చేద్దాము బామ్మ పచ్చడి వందరులు ముచ్చాల బోళ్ళు రంగరంగ వైభవంగా రాగి చెట్ల దీపాలు మెచ్చి రాదులు మెచ్చ పెళ్లి చేద్దాము చింత చెట్ల బిగులు మెచ్చ శివుని మెచ్చ పెళ్లి చేస్తాము నువ్వు చింత పార్వతమ్మ నారాతంగమయ్య
ఎంతసేపు చెప్పినా కమదుములు కాళ్ళు ఆడదా ఈడుస్తానేమో ఇడుపుకుంటున్నా తొడుస్తానేమో పంతకుంటున్నాడు ఆదా మన బిడ్డ లోకులు అంటుర్రని నేను నోరు తెలిసి పెళ్ళి అడుగుతున్నారా పరమేశ్వరు ఆలోచన చేసుకొని భార్య భర్తల శుద్ధి లేని సంసారం చెయ్యరాదు గతి లేని సంసారం అన్న చెయ్యవచ్చుగా భార్య భర్తల ఆలోచన చేసుకొని ఏడంత్రాల మాలు కంచుకోట కట్టి ఎల్లమ్మని అటువంటి కరల ముందు మీద కూసబెట్టినారా ఎల్లమ్మని సాయవరం కట్టిరు ఎవరు పెళ్లి చేసుకుంటే ఊరూరు ఉత్తరాలు పల్లె పల్లె పత్రాలు పంపిరు ఏ రాజు గెలవలేదు కార్తీక రాజు వచ్చి దారి కింద పడిపోయిండు ఏడుకి ఎల్లమ్మ పల్లె తెచ్చే పక్కన ఆడదానా కళ్ళ కాట్య పెట్టుకున్నావు పళ్ళకు దాచన పెట్టిన ₹1,00,000 గుర్రమైన ఒకనాడు పడిపోతుండొచ్చు నడవంతరాన సిరి వచ్చిన నడవంతరాన డబ్బు వచ్చినా ఉండాల నేను నవసంత అయిందే బామా పార్వతమ్మ ఎల్లమ్మ అయ్యాల నేను కింద పట్టేందుకు నీకు నవసంత ఆయనాయే 6 గంటల వండిండు 6 గంటల వండిండు ఏమనంటే ఆయన్నాడమ్మా కార్తీక రాజు మామా ఎల్లమ్మ నేను కింద పట్టందుకు నీకు నవసంత లగ్గవక నేను నాలుగు తెలుసుకుంటే నా పేరు కార్తీక రాజు దాకపాయనమ్మా చేపలు పెట్టింది అందరికెళ్ళి మందులు పడి సంత కుక్కల కోడికి వెళ్ళిపోయిన కార్తీక రాజమ్మ పళ్ళు తెరిచి పాపమోడి కట్టుకుంటే దేవుడా పళ్ళు తెరిచి పాపమోడి కట్టుకుంటే అమ్మా కార్తీక రాజు గుడ్డు గోలి గోలా అమ్మవారు వేరుగా దేవి ఎల్లమ్మో భగవంతుడా ఎడతాడ మారి మీద దేవి ఎల్లమ్మ ఈ అన్నడి వరకు ఈ రామరేలు నేను ఆదిశక్తినైన గాని అరిగోదు తప్పమాయే అమ్మవారి దేవి ఎల్లమ్మో అమ్మ కోలీల పరుగురాయే కొండల జనగల్లే ఎల్లమ్మ సంగతి ఇట్లా ఉండని ఏడికి దగ్గర జలదూరిపడిన 7 కిలోలు జరుగుతుంది ఎల్లమ్మని ఎవరి పెళ్లి చేసుకుంటలేరమ్మా వీడికి దగ్గర జలదూరిపడ్డనాన గౌతరాజు దేవికి అన్న కొడుకు జమదగిన గురుదేవుడు తండ్రి చేసిన పాపాలు పెద్ద కొడుకు వంతుకుంటాయాట తల్లి చేసిన పాపాలు చిన్న కొడుకు వంతుకుంటాయాట చేతులకు సాయి జొన్న చేని పెట్టిరు అగరబత్తీలు ముట్టిలేదు కొబ్బరికాయ కొట్టలేదు కోడిని కొయ్యలేదు లక్షల దీయలు లాలే సావుకారినైతే కోట్ల దీరుని కోలే సావుకారినైతే గుర్రచేను కాడ ఆరం పెట్టిరు బంగారు వేసమ్మని పెట్టి మరిచిపోయినారమ్మో నాలోనే పెడితే దానమంతా సంసారం లాసరైతుంది 7 కొడుకులు 9 పోయి నరమని లోపల చేను పోస్తున్నారమ్మా బంగారు వేసమ్మ గుమ్మడికాయలు గుళ్ళు తెలిసిన గౌతరాజా నేను లక్షల తీరే సావుకారం చేసిన కోట్ల తీరే కోనే సావుకారం చేసిన నీ ముల్లేం పోయిందిరా గర్భతీలు పెట్టపోయిన కొబ్బరికాయ కొట్టపోయిన పువ్వన్న తన పత్రన్న పెట్టకపోతే ఇలా 9 వచ్చి చేను మీద కొడవలేస్తున్నామని మంటలు మండేరా ప్రాణం తీస్తానని పాత వాయి లెక్క నోరు వేసింది అమ్మవారు బంగారు వేసమ్మ ఏనంత బాధం తీసి ఏదో షాది మీద పెట్టింది 9లో గిరగిర తిప్పి ధర మీద కొట్టింది కాయలో గుడ్డు చెప్పింది పాత వాయి లెక్క నోరు మధ్యలో ధర వచ్చి 7 మొక్కంగా శైలి పోస్తే మంచిది కాదని పుట్టాడు కోపం పుట్టలు పెట్టుకుంది ఆ బంగారు మైసమ్మ ఏ దొంగ ఇంటికి వచ్చినా గానీ ఎవడు చేసిన కర్మ గాడే ఉరుస్తాడు ఎవడు చేసిన పాపం గాడే వాడతాడే అమ్మా రాజా నువ్వు చేసిన కర్మ నువ్వే ఉరుస్తావు ఇలా మొక్కంగా ప్రాణం తీస్తే నాకు మంచిది కాదనుకుని నిన్ను మంచిది ఎత్తుకుంది మైసమ్మ అమ్మ
మైసమ్మ నాకు తోచిన కాడికి ఇప్పుడు మీరు 4 ఏమి వెయ్యాలని గౌతరాజు అడిగినప్పుడే ఎవరెవరే గౌతరాజు 7 వరమంతలు 6 అడుగుతున్నా అటువంటి కర్రెకోడిని కర్రెపిల్లిని అటువంటి నల్లావును అడుగుతున్నానని బంగారు మైసమ్మ అడుగుతున్నది అమ్మో ఒక్కత్త కోడళ్ళు 7 యారళ్ళు చంద్రకన్ను మోపింది ఒకనాడు అటువంటి సూర్యగానం నాడు సూచింది కదా చంద్రగానం నాడు చేయించిన కత్తులు నిన్ను ధైర్యం ఇచ్చినప్పుడు 7 వరమంతుల హారం పెట్టుడు తలగరాని ఉసురు జరిగింది అటువంటి తర్రె కోడిని కస్తూరి పిల్లిని కొట్టినప్పుడైనా